హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీచన్స్ కిచెన్. మనం ఈ వీడియోలో శనగగింజల పొడి లేదా వేరుశనగగుళ్ళ పొడి ఎలా చేసుకోవాలో చూద్దాం. సాధారణంగా మనం ప్రయాణాలు చేసేటప్పుడు చపాతీలు పూరీలు తీసుకెళ్తుంటాం కదా, వాటికి కాంబినేషన్గా ఈ పొడి చాలా బాగా యూజ్ అవుతుంది. వేడివేడి ఇడ్లీలోకి లేదా వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే భలే రుచిగా ఉంటుంది. ఇందుకు ప్యాన్ వేడి చేసుకొని 1 కప్పు వేరుశనగ గుళ్ళు తీసుకోవాలి. వేరుశనగ గుళ్ళను మనం మీడియం ఫ్లేమ్లోనే వేపుకుందాం. 8 నుండి 10 నిమిషాల్లో గింజలు బాగా వేగిపోతాయి. బాగా ఫ్రై అయిన తర్వాత గింజల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లబరుచుకోవాలి. తర్వాత మనం అదే ప్యాన్లో 1/4 కప్పు ఎండు కొబ్బరి ముక్కలు తీసుకొని అవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లోనే వేపుకోవాలి. వేగిపోయిన తర్వాత వీటిని కూడా మనం ప్లేట్లో పక్కకు తీసి పెట్టుకోవాలి. తర్వాత మనం ఎండుమిర్చిని తీసుకుందాం. ఇక్కడ నేను సన్న ఎండుమిర్చి తీసుకున్నాను. ఇది చాలా కారంగా ఉంటుంది. కారం ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఇంకా ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మనం వేపుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ జీలకర్రను యాడ్ చేసుకోవాలి. జీలకర్ర కూడా కొద్దిగా ఫ్రై అయ్యేటట్లు ఒక 2 మినిట్స్ వేపుకోవాలి. జీలకర్ర కూడా వేగిపోయిన తర్వాత కొద్దిగా పచ్చి కరివేపాకును కూడా యాడ్ చేసుకుందాం. కరివేపాకు కూడా డ్రై అయ్యే విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. ఈ మిక్సర్ని కూడా ప్లేట్లోకి తీసేసుకుందాం. అన్నీ కూల్ అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి. ఇంగ్రీడియంట్స్ని మనం మిక్సర్లో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత 5 నుంచి 6 తొక్క తీసేసిన వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోండి. రుచికి సరిపడే సాల్ట్. ఈ పదార్థాలన్నింటినీ ఇప్పుడు మనం స్మూత్గా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇలా పొడి చేసుకున్న తర్వాత దీనికి మనం పోపు పెట్టుకుందాం. ముందుగా ప్యాన్ హీట్ చేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేడి చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 ఎండుమిర్చిని ఇలా గిల్లి వేసుకోండి. కొద్దిగా పచ్చి కరివేపాకు. వీటన్నిటిని మనం మీడియం ఫ్లేమ్లోనే దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేగిపోయిన తర్వాత పోపుని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న పల్లీల పొడిలో కలిపేసుకోవాలి. ఇలా రెడీ అయిన పొడిని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 మంత్ వరకు యూజ్ చేసుకోవచ్చు. వేడి అన్నంతో నెయ్యి వేసుకొని ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది.